హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. సో, మనము తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి, కానిస్టేబుల్‌కి సంబంధించి ఇటీవల ఒక 4 ప్రశ్నలకు సంబంధించినటువంటిది మనం విన్నాం కదా! ఆ ప్రశ్నలు తొలగించాలి అని చెప్పి సింగిల్ జడ్జ్ వాళ్ళు తీర్పు వెలువరించడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించి ఇటీవల నిన్న హైకోర్ట్ వచ్చేసి దాన్ని అలా కాదు, ఆ 4 ప్రశ్నలతో పాటు ఇంకొక 9 ప్రశ్నలున్నాయి. వాటిని ఎవరైతే నిపుణులున్నారో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ఒక కమిటీ తోటి వాటిని నివేదించాలి అని చెప్పేసేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి అని చెప్పి వారు నివేదించాలి అని చెప్పి ఇచ్చారు. వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇక సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఆదేశించడం జరిగింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి రాత పరీక్షలో ప్రశ్నపత్రాల్లో తెలుగు తర్జమా లేని 4 ప్రశ్నలను తొలగించాలని చెప్పి ఇంతకు ముందు సింగిల్ జడ్జి వాళ్ళు నిర్ణయించడం ఇచ్చిన తీర్పును హైకోర్టు నిన్న సవరించడం జరిగింది. ఈ 4 ప్రశ్నలతో పాటు ఇతర 9 సందేహాలు ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని నిపుణుల కమిటీకి నివేదించాలని చెప్పి పోలీసు నియామక మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంది. బోర్డు ఏర్పాటు చేసినటువంటి కమిటీ 13 ప్రశ్నలను పరిశీలించి నిర్ణయం వెలువరించాలని చెప్పి ఈ ప్రక్రియను 4 వారాల్లో కూడా 4 వారాల లోపే పూర్తి చేయాలని చెప్పి కూడా హానరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. సో, నిపుణుల కమిటీ నిర్ణయానికి పిటిషనర్లు పోలీస్ నియామక మండలి కట్టుబడి ఉండాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. సో, సుమారు 4,965 సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టుల నియామకం నిమిత్తం రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 2022 ఏప్రిల్ 25న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అందరికి మనకు తెలుసు. సో, ఈ నోటిఫికేషన్ ఆధారంగా అదే ఏడాది ఆగస్టు 30న తుది రాత పరీక్షలు నిర్వహించింది. అభ్యర్థులకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయకపోవడంతో పాటు తప్పుగా ఉన్నాయని చెప్పి వాటిని తొలగించాలని చెప్పి వినతి పత్రం సమర్పించినా పట్టించుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు వేర్వేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. సో, దానికి సంబంధించి తెలుగు అనువాదం లేకుండా ట్రాన్స్లేషన్లో ఇచ్చినట్లు వారు పేర్కొనడం జరిగింది. సో, దానికి సంబంధించి నిన్న ఇంతకు ముందు ఏదైతే సింగిల్ జడ్జ్ నిర్ణయించడం జరిగిందో దానికి సంబంధించి నిన్న హైకోర్టు మళ్ళీ దానిపైన సవరణలు చేస్తూ ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించింది అన్నట్టు. సో, వాటితో పాటు 9 ప్రశ్నలు ఇక్కడ జత చేసి వాటికి కమిటీని ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీ వారు నివేదించాలని చెప్పింది. సో, వీటిపై విచారించిన సింగిల్ జడ్జ్ నోటిఫికేషన్ ప్రకారం తెలుగులో ప్రశ్నలు ఉండాలని చెప్పి ఇక్కడ 4 ప్రశ్నలకు అనువాదం లేనందున వాటిని తొలగించాక మూల్యాంకనం చేసి ఎంపిక జాబితాను ప్రకటించాలని చెప్పి తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ పోలీస్ నియామక మండలితో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి అప్పీళ్లపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రశ్నపత్రంలో తొలగించిన ప్రశ్నలపై సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకోకుండా నిపుణుల కమిటీకి నివేదించి ఉండాల్సిందని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇస్తూ అభ్యంతరాలు లేవనెత్తిన ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించామని చెప్పి వారు చెప్పారు. ఇక ప్రశ్నపత్రం రూపొందించిన జేఎన్టీయూ ప్రొఫెసర్లతోనే కమిటీ ఏర్పాటు చేశారని అభ్యర్థుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కేవలం ఓయూ ప్రొఫెసర్లతో మాత్రమే స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని పోలీస్ నియామక మండలిని ఆదేశించడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఏవైతే 4 ప్రశ్నలు ఇంతకు ముందు అనుకున్నామో దానికి సంబంధించి మరో 9 ప్రశ్నలు కలిపి మొత్తంగా 13 ప్రశ్నలకు సంబంధించి కమిటీ వాళ్ళు నివేదించాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో, రిజల్ట్స్ కోసం మరోసారి వెయిట్ చేయాల్సిందే.